హలో అండి, ఇంకా ఈరోజు అయితే చూడండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మనం ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే మనం క్లోజ్ అండి, ఫ్రంట్ పార్ట్కు క్లోజ్ అలాగే మనకు ఒక్క వైపే డిజైన్ అయితే వస్తుంది. అలాంటప్పుడు మనము ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనము లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం మామూలుగా నెక్ ఈ విధంగా కటింగ్ చేసుకుంటాం కదా, మనం ఈ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసామంటే ఇంకా మనకు గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా మళ్ళీ నేను సెకండ్ మార్కింగ్ అయితే వేస్తున్నా చూడండి. మన కింద వర్క్ దగ్గర గోటు మాదిరి వస్తుందండి, అది మనకు ఇలా వేలు పెడితే మనకు అర్థం అయిపోతుంది. ఇంకా గోటు పక్కనే మార్కింగ్ అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా గోటు పక్కనే మార్కింగ్ వచ్చే విధంగా వేసుకొని ఇప్పుడు చూడండి ఇలా మనము లైనింగ్ మీద ఇలా కొట్టామనుకోండి, ఆ మార్కింగ్ అనేది కింది వైపుని పడుతుంది. చూసారా, ఇప్పుడు మనకు నెక్కు కానొస్తుంది కదా. మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి, మనకు కనిపించడానికి బాగుంటుంది కుట్టేటప్పుడు మనకు చాలా. ఇంకా ఆ తర్వాత మధ్యలో ఇలా ఒక ఖర్చు అయితే మధ్యలో ఈ విధంగా ఖర్చు అయితే పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్కు అలాగే లైనింగ్కు ఈ విధంగా మధ్యలో ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ పైన ఒక కార్డ్ అయితే పెట్టేస్తున్నాము చూడండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్కు మనం రైట్ సైడ్ లైనింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ వేసుకొని ఇంకా మనము ఈ మార్కింగ్ అనేది మనకు కనిపించే విధంగా వేసుకోవాలండి. వేసుకొని మధ్యలోకి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఒక కుట్టు అయితే వేసుకోండి. మర్చిపోయాను, మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ కాదండి లైనింగ్, రైట్ సైడ్ వేసుకోవాలండి. రైట్ సైడ్ వేసుకుని మనం రాంగ్ సైడ్కు లైనింగ్ అనేది తిప్పేయాలి. ఈ విధంగా చూడండి ఇలా మధ్యలో ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇంకా మనకు కదలకుండా అయితే ఉంటుందండి. తర్వాతకు వచ్చేసి మనము ఇంకా మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నా చూడండి. మీకు ఇలా కుట్టడం రాకోకుంటే ఇంకొక పద్ధతిలో అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు అర్థం కాకోకుంటే ఇలా పక్కకు అయితే తీసేయండి. పక్కకు తీసేసి ఈ విధంగా చూడండి మనం మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చే విధంగా వేసుకొని ఇక్కడ మనకు పింక్ కలర్లో గోటు కానొస్తుంది కదా, మీకు కానొస్తుంది చూడండి. పింక్ కలర్లో గోటు కానొస్తుంది కదా, ఆ గోటు పక్కనే మనము కుట్టుకుంటూ రావాలండి. ఈ గోటు ఉంది కదా ఇక్కడ, ఈ గోటు పక్కనే కుట్టు అనేది రావాలండి. ఈ విధంగా చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాప్ చేసేయండి. ఇక్కడ స్టాప్ చేసేసి మళ్ళీ పక్కకు తీసేయండి. ఈ విధంగా పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ లైనింగ్ వైపుకి అయితే తిప్పుకోవాలండి. మీకు అర్థం కావడం కోసం నేను ఇదంతా మీకు చూపిస్తున్నానండి. ఇంత శ్రమ పడి నేను వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కన ఏమైనా శబ్దాలు వస్తే పాటలు ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు పాటలు పెట్టుకున్నారేమో, అది ఒక తలకాయ నొప్పి. మళ్ళీ పాటలున్నా మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇవన్నీ చూసుకొని ఇంత కష్టపడి వీడియో పెడితే మీకోసము మీరు ఉన్నారు కదా మహానుభావులు, మీరు ఒక్క చిన్న లైక్ని చేయరు, అంత మంచి వాళ్ళు మీరైతేనా. ఈ విధంగా లైనింగ్ వైపు మనం మార్కింగ్ వేసిన విధంగా చుట్టూ కుట్టుకోవాలా చూడండి. ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ను కటింగ్ చేసేసి ఇంకా నెక్ చుట్టూ ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఇలా చుట్టూ ఖర్చులు అయితే పెట్టుకోండి. ఈ విధంగా మనము దగ్గర ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు నెక్ దగ్గర నీట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీరు కావాలంటే ఫోల్డింగ్ చేసేసి పై కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే మనం ఫస్ట్ లైనింగ్ మీద వేసుకొని ఆ తర్వాత ఫోల్డింగ్ చేసామంటే ఇంకా నీట్గా వస్తుందండి. ఈ విధంగా నెక్ చుట్టూ లైనింగ్ మీద పడే విధంగా ఖర్చు అనేది లైనింగ్ వైపుకి పెట్టుకోండి. మనం నెక్ స్టిచ్ చేసిన ఖర్చు వస్తుంది కదా, ఆ ఖర్చును లైనింగ్ వైపుకు పెట్టి లైనింగ్ మీద కుట్టు వేయండి. ఆ తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ పై కుట్టు అనేది వేసుకోవాలండి. అప్పుడు మనకు ఈ నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూశారు కదా, ఇంత సింపుల్గా మీకు చూపించాను. మీకు వీడియోలో ఏమో 5 నిమిషాల్లో ఈ వీడియో వస్తుందండి, కానీ ఇక్కడ మా కష్టము ఒక రోజు ఉంటుంది. ఒక బ్లౌజుకు ఒక రోజు కష్టం ఉంటుంది.
అది అర్థం చేసుకొని మీరు ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేశారంటే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో వస్తానండి. ఈ నెక్కుని మీకు వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇది చాలా సింపుల్గా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి. ఓకేనా, లైక్ చేసేయండి.